విద్యార్థుల మధ్య స్నేహ సంబంధాలు పెంపొందించడమే కాకుండా కళాశాలలో జరుగుతున్న సాంస్కృతిక విద్యా కార్యకలాపాల గురించి అవగాహన కల్పించడమే ఈ వేడుక యొక్క ప్రధాన ఉద్దేశమని ప్రిన్సిపల్ మధు శ్రీవాత్సవ పేర్కొన్నారు. సిద్దిపేట జిల్లా దౌలతాబాద్ మండల కేంద్రంలోని స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఈ రోజు మొదటి సంవత్సరం విద్యార్థుల కోసం వెల్కమ్ పార్టీ ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు కవితలు, నృత్యాలు, గీతాలు, స్కిట్లు వంటివి ప్రదర్శించి అందరి ప్రశంసలు పొందారు. ముఖ్యంగా ఫ్రెషర్స్ కోసం నిర్వహించిన ఆటల పోటీలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. విద్యార్థులకు చదువుతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు ఇతర అన్ని రంగాల్లో రాణించాలని ఆకాంక్షించారు. అనంతరం విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఇతరులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఇతర ఆట పాటలతో సందడి చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ రోజు మా కళాశాలలో ఈ రోజు వెల్కమ్ పార్టీ జరిగిందండి. సీనియర్ విద్యార్థులు పిల్లలకి ఫ్రెషర్స్ పార్టీ ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగా పిల్లలు చాలా ఉత్సాహవంతంగా పాల్గొంటున్నారు. ఫ్రెషర్స్కి అలాగే సీనియర్స్కి మధ్య ఒక మంచి వాతావరణం ఏర్పడాలి, స్నేహపూర్వక వాతావరణం ఏర్పడాలి. అలాగే వాళ్ళు నిబిడీకృతమైనటువంటి కళలు కూడా బయటికి రావాలనే ఉద్దేశంతో ఒక స్వేచ్ఛాయుత వాతావరణంలో మేము పిల్లలకి కేవలము పాఠ్యపుస్తకాలు మాత్రమే పరిమితం కాకుండా ఆటలకి పాటలు కూడా అవకాశం ఇస్తూ ఉన్నాం. వాళ్ళు ఉన్నటువంటి టాలెంట్స్ అనేవి బయటికి రావాలి. వాళ్ళు స్వేచ్ఛగా వాళ్ళ యొక్క ఆలోచనల్ని, కళల్ని వాళ్ళు ఎగ్జిబిట్ చేసుకోవాలనే ఆలోచనతో ఒక మంచి వేదికని ఏర్పాటు చేశాం. సహజంగా మా కళాశాలలో జాతీయ దినోత్సవాలతో పాటు తప్పకుండా మా కళాశాలలో వెల్కమ్ పార్టీ మరియు ఫేర్వెల్ పార్టీ అవుతుంది. దానివల్ల ఈరోజు ఈ రకమైన ప్రోగ్రాంలను ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఓకే, ప్రభుత్వ జూనియర్ కళాశాల దౌలతాబాద్ అండి. దాదాపుగా ఈ కళాశాల 2009లో ఎస్టాబ్లిష్ అయింది. అప్పటి నుంచి కూడా ఈ కళాశాలలో అంకిత భావం గల అధ్యాపకులు పనిచేస్తూ ఉన్నారు. ఇక్కడ ప్రజెంట్ ఇప్పుడు అడ్మిషన్స్ మాకు 236 అండి. మొత్తం మాకు ఫస్ట్ ఇయర్ మనకు 131, సెకండ్ ఇయర్ మనకు 105. ఒక మంచి వాతావరణంలో పిల్లలకి మంచి విద్య, నైతిక విద్య అందించాలనే ఉద్దేశంతో కళాశాల అధ్యాపక బృందము అంకిత భావంతో పనిచేస్తూ ఉన్నారు. దాదాపుగా ఈ కళాశాలకి 36 విలేజెస్ అండి ఫీడింగ్ చేసేది. అలాగే ఈ మధ్యకాలంలో మనం గమనిస్తే మా డిపార్ట్మెంట్కి కొత్తగా కృష్ణాదిత్య గారు కమిషనర్గా వచ్చారు. అనేక సంస్కరణలు జరుగుతూ ఉన్నవి. దానిలో భాగంగా ల్యాబ్స్కి కొత్తగా ల్యాబ్ మెటీరియల్ సప్లై చేశారు. అలాగే పిల్లలు భౌతికంగా కూడా కాస్త స్ట్రాంగ్గా ఉండడానికి స్పోర్ట్స్ మెటీరియల్ మాకు 10,000 ఇవ్వడం జరిగింది. అలాగే అమ్మాస్ కమిటీ ద్వారా మా కళాశాలకి కొద్దిగా కొత్త హంగులు, కొత్త మార్పులు తేవడానికి దాదాపుగా 15 లక్షలు శాంక్షన్ చేయబడ్డాయి. ఆ 15 లక్షల్లో మేము బోర్ వేయించుకున్నాం. అలాగే కళాశాల యొక్క బిల్డింగు, రంగులు మొత్తం కూడా ఆ పనిలో నిమగ్నమై ఉన్నాం. అలాగే అమ్మాయిల యొక్క వాష్రూమ్, అలాగే అబ్బాయిల యొక్క బాత్రూమ్, నెక్స్ట్ ఎలక్ట్రిఫికేషన్ కూడా పక్కా పనిగా మేము చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా త్వరలో మా కళాశాలకి డిజిటల్ తెరలు కూడా మాకు రాబోతున్నాయి. పిల్లలకి డిజిటల్ టెక్నాలజీ అందించిన ఉద్దేశంతో పిల్లలకి ఆ రకమైన ఏర్పాటు జరుగుతూ ఉన్నది. అలాగే పిల్లల్లో ఈ వయసులో ఉన్న ఈ పిల్లలకి కీలక దశ కాబట్టి అందులో వీళ్ళకి హెల్త్ ప్రోగ్రామ్ కింద పిల్లలకి మెడిటేషన్, అలాగే యోగా, ఆ తర్వాత వాళ్ళకి మోరల్ ఎడ్యుకేషన్ సంబంధించి కూడా కొన్ని టిప్స్ అందిస్తూ మెడిటేషన్, యోగా కూడా చేపిస్తాము.